చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎవరెవరు గిరిజన తెగల్లో కష్టపడి పార్టీ బలోపేతానికి, పార్టీ రావడానికి కష్టపడినారో వాళ్ళకి గుర్తింపిస్తూ రాష్ట్ర పర్యటన చేసిన మా సభ్యులకి, సోమలా నాయక్ గారికి, తర్వాత సవర మాలయ్య గారికి, వెంకటపతి గారికి, అలాగే కొండలు రావులు గారికి గిరిజన సలహా మండలిలో అవకాశం ఇవ్వడం మేము ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మహిళ అయిన గరిక రాజేశ్వరికి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా అవకాశాలు ఇవ్వడం, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ విధంగా గిరిజనులకి అవకాశం ఇచ్చి వారిని నాయకులుగా చేయడం, వారికి గిరిజనుల్ని సేవ చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఇలాంటి తెలుగుదేశం పార్టీకి రాబోయే 40 సంవత్సరాలు మాకే నారా లోకేష్ బాబు గారు నాయకుడు, ఈ రాష్ట్రానికి గిరిజనులకి దిక్సూచిగా నారా లోకేష్ బాబు గారు ఉంటారనేసి గిరిజనులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో చెబుతున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రమావుడిగా కష్టపడింటే సార్ ఒక బృందాన్ని రెడీ చేసి ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడంతా మేము కష్టపడిన దానికి నారా లోకేష్ బాబు గారు, మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు గిరిజనులు కూడా రాజకీయాల్లో మంచి స్థాయిలో ఉండాలని పెద్ద హృదయంతో, మంచి ఆలోచనతో గిరిజన సలహా మండలి సభ్యులుగా మాకు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు గిరిజనులు ఒక కుటుంబంగా ఉండి పార్టీకి పనిచేస్తే రేపొద్దున్నే పెరిగే బిడ్డలకు కూడా, విద్యార్థులకు, విద్యార్థి మంత్రులకు అందరికీ మంచి జరుగుతుందని మేము నేనైతే పార్టీని ప్రమావుడిగా 43 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేశాను. రకరకాల పదవులు అనుభవించిన, కాకపోతే ఇంత మంచి పదవి ఇప్పుడు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాష్ట్రంలో ఎందుకంటే అప్పుడు గిరిజనులు అంటే వెనకబడి ఉన్నారు అని లోకేష్ బాబు ఎంత అద్భుతంతో మాకు ఇవ్వడం అంటే మాకు ఎంతో సంతోషం. తిరిగా సావర్తాగా ఎక్కడ ఉన్నారో మాల్మూడు గ్రామం కూడా ఆయన మన నరహరి వరప్రసాద్ గ్రామాలు, సాలూరు కానీ, మార్పుపురం కానీ, పాడేరు కానీ అన్ని గ్రామాలు మన ఒకటై అయిపోయి మన గిరిజనులకు ఎంతో మేలు చేస్తారనుకొని ఆయన చెప్పి ప్రతి గ్రామాలకి, మన ట్రైబుల్ గ్రామాలకి వెళ్ళి మీటింగ్ పెట్టుకొని ఎంతో గర్వంగా చేశారు. అందుకే ఆయన మా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన నరహరి వరప్రసాద్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై చంద్రబాబు నాయుడు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, అలాగే మన నరహరి కొండారెడ్డి మన ప్రసాద్ గారికి, ఇలాగే మన కమిటీ సభ్యులందరికీ మేము పార్టీ కోసం చాలా గిరిజన తండాల్లో, గూడాల్లో, చెంచుగూడాల్లో ప్రతి గూడాలని తండాలని తిరిగి బలోపేతం చేసినందుకు ఈరోజు మాకి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు,
ఈ రోజు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక నెంబర్ గా గుర్తించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అదే ఏ గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇంతవరకు ఒక ఎస్టీ సెంచు కులానికి రాష్ట్ర స్థాయిగా ఒక గుర్తింపు ఎక్కడా లేదని చెప్పేసి ఈ రోజు మనం ఒక స్థాయిలో గుర్తించారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎంతో సంతోషకరంగా సెంచులంతా చేపట్టు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క గ్రామాల్లో అభివృద్ధి చేస్తారని చాలా సంతోషం వ్యక్తంగా ఉన్నారు. చాలా ధన్యవాదాలు. జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, జై రావుల కొండలు, పల్నాడు జిల్లా, మాచల్ నియోజకవర్గం.